హలో గైస్, ఇల్లుస్ట్రేటర్లో మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది వర్డ్స్ సరిగ్గా రావడం లేదు. అది ఎలాగో చూద్దాం. ఇది గూగుల్ ఇన్పుట్ టూల్స్ డౌన్లోడ్ చేసినా సరే వర్డ్స్ మెర్జ్ అయిపోతున్నాయి. దానికి ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఫస్ట్ అయితే చూద్దాం తెలుగులో టైప్ చేసి. నేనైతే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఆప్షన్ పెట్టాను ఇక్కడ. ఇందులో గూగుల్ ఇన్పుట్ టూల్స్. ఒకవేళ మీ దగ్గర గూగుల్ ఇన్పుట్ టూల్స్ లేకపోతే దాన్ని ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో అనే దాని మీద కూడా ఒక వీడియో ఉంది మన ఛానల్లో. దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను ఫస్ట్ రామ్ చరణ్ అని టైప్ చేసా. ఓకే, దీన్ని కొంచెం సైజ్ పెంచుదాం. చూసారు కదా, ఇక్కడ మనకి ఇక్కడ రామ్ చరణ్ దగ్గర ఇక్కడ రావత్తు వచ్చేసింది, ప్లస్ ఇది కూడా వచ్చేసింది. మనకి ఇలాగా వత్తులు అనేవి మెర్జ్ అయిపోతున్నాయి. గూగుల్ ఇన్పుట్ టూల్స్ వేసినా సరే. ఇంకో వర్డ్ అయితే ఇద్దాం సేమ్. ఇక్కడ గణేష్ అని ఇచ్చింది నేనైతేనే. ఈ గణేష్లో ఇక్కడ కూడా సేమ్ చూసారు కదా, ఇక్కడ ఇవి కూడా ఇక్కడ ఒత్తు వచ్చేసింది, ప్లస్ ఇది కూడా వచ్చేసింది. మెర్జ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఫాంట్ స్టైల్ మార్చినా సరే అలాగే ఉంటుంది. మనం చూద్దాం ఒకసారి. ఫాంట్ స్టైల్ మార్చినా సరే మనకి ఇంకా చూడండి, ఇవి కూడా అంతే సేమ్. ఫాంట్ మార్చినా సరే తిన్నంగా రావట్లేదు. సో ఫాంట్ స్టైల్ మార్చినా సరే ఇలా మెర్జ్ అయిపోతున్నాయి ఇల్లుస్ట్రేటర్లోనే. అయితే తీసేద్దాం. ఇప్పుడు దీనికి చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి మనం. అది జస్ట్ ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. ప్రిఫరెన్సెస్లో మనకి జనరల్ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో టైపింగ్లోకి వెళ్తే మనకి ఇక్కడ షో ఈస్ట్ ఏసియన్ ఆప్షన్స్ అని ఉన్నాయి కదా, అది కాకుండా షో ఇండిక్ ఆప్షన్స్ అని పెట్టుకుంటే మనకి ఈసారి ఒత్తులు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ట్రై చేసి చూద్దాం. గణేష్ ఉంది కదా, ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుంది. చూసారు, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చింది. దీనికి డిఫరెన్స్ చూడండి ఒకసారి. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి ఇష్టం వచ్చిన ఫాంట్ స్టైల్ అనేది ఇచ్చుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఇలా ఉంటుంది. చూసారు సేమ్ ఫాంట్ ఎలా ఉందో చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.